హౌ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ అనేది ఒక మన 1 month 2 months ఈవెంట్ కాదు ఇది. ఫర్ అస్ ఇట్ ఈస్ హోల్ అకాడమిక్ యాక్టివిటీ. బట్ ఇంకో చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు ఎస్పీ మేనేజ్మెంట్ నుంచి సెపరేట్ గా ఒక ఫ్యాకల్టీ ఏమైనా ఆర్గనైజ్ చేస్తారా స్టేట్ నుంచి? లేదంటే మేము ప్రతి కాలేజ్ లో ఒక స్టూడెంట్ కౌన్సిలర్ ని ఐడెంటిఫై చేశామండి. ప్రతి కాలేజ్ అంటే ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు కదా, one of the faculty members, those who are very active and those who are very interactive manner with the students, అంటే అందరు లెక్చర్స్ ఉన్నప్పటికీ కొద్దిమంది పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా పిల్లల బాగోగులు చూస్తూ ఉంటారు. సో అలాంటి యాక్టివ్ గా ఉన్నటువంటి లెక్చర్ని మేము స్టూడెంట్ కౌన్సిలర్ గా అపాయింట్ చేశాము. సో మీన్ వైల్ వెన్ ఎవర్ దే హావ్ ఫ్రీ టైం, అంటే ఇప్పుడు లెక్చర్స్ కి ఏంటి స్టాఫ్ రూమ్ లో ఉండే టైంని కాస్త మిగతా స్టూడెంట్స్ కి పెడుతూ ఉంటారనమాట. అంటే వెళ్ళడం, ఇంటరాక్ట్ అవ్వడం, వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ దట్ యూ హావ్ బీన్ ఫేసింగ్, ఎగ్జామ్స్ టైంలో ఎలా స్ట్రెస్ ఉండాలి అట్లా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. అండ్ దే విల్ ఐడెంటిఫై ద ఇష్యూస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే ట్రై దేర్ బెస్ట్ టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ ద ఇష్యూస్ అన్నమాట. అట్లా చేస్తుంటారు. అందుకే మేము వాళ్ళందరికీ కూడా ఇయర్లో మేము ఇక్కడ టీఓటీ ఇచ్చాం, అంటే ట్రైనర్ ఆఫ్ ద ట్రైనర్. మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళండి వాళ్ళ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్. ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్. ఓకే. సో దానికి సంబంధించినట్టు మనకంటే స్టూడెంట్ కౌన్సిలర్స్ ట్రైనింగ్ దానికి సంబంధించిన మాన్యువల్ కానీ ఏదైనా పీడిఎఫ్ అని దొరికితే, అంటే యాజ్ యూఆర్ ప్లానింగ్ యాజ్ ఆర్టీఐ స్టూడెంట్స్ తరఫు నుంచి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళి మేము ఒకసారి మీరు అడిగినవన్నీ కూడా ఒకసారి మా సెక్రటరీ గారితో మాట్లాడి మీరు ఏదైతే అనుకున్నారో, అంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. అదే అంటే విషయాలే కాబట్టి ఏమనుకుంటున్నామంటే ఆ మాన్యువల్ తీసుకుని మేమేమనుకుంటున్నాం అక్కడ స్టూడెంట్స్ కి ఒక చిన్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఆర్టీఐ మినిట్స్ నుంచి. అంటే కాకపోతే ఐ డోంట్ థింక్ సో నౌ ఇట్ ఇస్ పాసిబుల్ బికాజ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వెడ్నెస్డే ఆన్వర్డ్స్ దే హావ్ బీన్ అంటే రైటింగ్ ద ఎగ్జామినేషన్. అండ్ ఇప్పుడు అందరూ కూడా పిల్లలందరూ కూడా 1 week హోల్ హార్టెడ్ గా దే కాన్సంట్రేట్ ఆన్ దర్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ ఇయర్ లేదంటే అటువంటి సబ్జెక్ట్ ఏమైనా మాకు దొరికింది అంటే ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఒకటే మేడం, స్టూడెంట్స్ లెవెల్ నుంచి సమాచార హక్కుల చట్టం అండ్ మానవ హక్కుల సంఘం గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఒక మెమోంటో ఇస్తే వాళ్ళు కూడా ఒక సొసైటీ పట్ల ఒక అవగాహన వస్తుంది, వాళ్ళకంటే ఒక బాధ్యత. అది అదొకటి ఇంటెన్షన్. అదొకటి ఒకసారి 144 ఉన్నారు కదా ఫ్రీ జోన్స్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ అప్రోప్రియట్ డిస్టెన్స్ లో. ఇది మీరు అన్నట్టు అకౌంట్ ఏమైనా రిజల్యూషన్ ఉంటే మేము డిపార్ట్మెంట్ వారిని రిజల్యూషన్ అంటే జనరల్ గా హెడ్ ఆఫీస్ నుండి సర్క్యులర్స్ వెళ్తాయి. సర్క్యులర్స్ కావచ్చు, కమ్యూనికేషన్ లెటర్స్ కావచ్చు. ఒకసారి నేను సెక్రటరీ గారితో మాట్లాడి త్రూ పేషి మీకు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాను. ఫర్ దట్ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కమ్యూనికేట్ కామంటారు అవసరం లేదు. మీన్ వే యూ విల్ గెట్ నేను ఫస్ట్ సార్తో మాట్లాడిన తర్వాత ఏవేవి ఉన్నాయి ఫస్ట్ దే హావ్ టు కన్సాలిడేట్ ఆల్ ద రిక్వెస్ట్స్. ఇప్పుడున్న ఎగ్జామినేషన్ రికమెండ్ ఎగ్జామ్స్ ఉంది కదా, దానికి సంబంధించిన మీరు ఎటువంటి కార్యక్రమం ఇస్తున్నారు అది ఇచ్చారంటే మేము వీళ్ళు మా ఆర్టీఐ మినిట్స్ నుంచి స్పెషల్గా థ్యాంక్ఫుల్ టు యూ. మా పిల్లల బాధ్యత మాది కూడా కదా, అందరికీ సొసైటీ. And in the one more they have created an attachment. You got to send student. These students are ready to face our future. We want to write our exams.